సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీ గురుభ్యో నమః. విఎన్ఆర్ క్రియేషన్స్ చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా 2024 జనవరి మాస ఫలితాలకు స్వాగతం. ప్రతి మాసంలాగానే ఈ మాసం కూడా మనం మాస ఫలాలు కూడా పెట్టడం జరుగుతుంది. మరి కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ముఖ్యంగా ఈ మేషరాశి వారి యొక్క గ్రహస్థితి ఒకసారి చూద్దాం. మేషరాశి వారికి జన్మ బృహస్పతి, అలాగే 6వ స్థానంలో కేతువు, అష్టమ స్థానంలో శుక్ర బుధులు ఉన్నారు. ఇక రవి కుజులు వచ్చేసి 9వ స్థానంలో ఉన్నారు. ఏకాదశ శని, ద్వాదశంలో రాహు ఉన్నారు. ఇక్కడ మనం గ్రహ మార్పు చూసుకున్నట్టయితే రవి వచ్చేసి మకరంలోకి 15వ తారీఖు నాడు వస్తున్నాడు దశమ స్థానంలోకి. ఇక బుధుడు 9వ తారీఖు ధనస్సులోకి వెళ్ళడం జరుగుతుంది. శుక్రుడు వచ్చేసి 18వ తారీఖు ధనస్సులోకి వెళ్ళడం జరుగుతుంది. మరి ఇవి ప్రధానమైన గ్రహ మార్పులు. మరి గ్రహస్థితి ఆధారంగా మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం మేషరాశి వారికి జనవరి మాసం అంతా కూడా కొంత అనుకూలత కొంత వ్యతిరేకత అయితే సూచిస్తుంది. అయితే ప్రధానంగా అనుకూలత ఎక్కువగా సూచిస్తుంది. ముఖ్యంగా ఏ పనైనా కూడా ఒక నిర్ణయాత్మకమైన విధానాలతో ముందుకు వెళ్తారు. ఆలోచనా శక్తి బాగుంటుంది. ఎందుకంటే నిర్ణయాలు తీసుకోవడంలో తమ యొక్క కృషి అనేది ఎక్కువగా ఉంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మంచి విషయాల మీద దృష్టి పెడతారు. మంచి సాంగత్యము, మంచి స్నేహితులు దొరుకుతారు. అలాగే ఆర్థికపరమైన విషయాలలో కూడా మంచి అనుకూలత అయితే ఉంటుంది. మరి శుక్రుడు కూడా 9వ స్థానంలోకి వెళ్తున్నాడు 18వ తారీఖు తర్వాత. 18 వరకు కూడా కొంత ఆర్థిక ఇబ్బందులు అయితే ఉంటాయి. 18 తర్వాత మాత్రం ఆర్థిక ఇబ్బందులు తొలగి సానుకూలత అయితే ఉంటుంది. అంటే ఉత్తరార్ధం ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. కొన్ని రకాల చికాకులు అయితే ఉంటాయి. ఇక కుటుంబపరమైన విషయాలు చూసుకున్నట్టయితే బుధుడు అష్టమం నుంచి 9వ స్థానంలోకి 9వ తారీఖు వెళ్తున్నాడు. పూర్వార్ధంలో కొద్దిగా 10వ తారీఖు వరకు కూడా కొన్ని రకాల చికాకులు, కుటుంబ సమస్యలు, ఏదైనా కూడా కోర్టు వ్యవహారాలు ఉంటే వాటిలో కూడా కొంత వ్యతిరేకత అయితే సూచిస్తుంది. మరి ఎప్పుడైతే 9వ తారీఖు తర్వాత బుధుడు మారుతున్నాడో కొంత అనుకూలత అయితే మనకు సూచిస్తుంది. ఆ సమయంలో మీకు పూర్వీకుల నుంచి రావాల్సిన స్థిరాస్తులు కానీ, స్థలాలు కానీ, ఆర్థికమైన అనుకూలత కానీ ఎక్కువగా ఉంటుంది. తల్లిదండ్రుల నుంచి కూడా కొంత ఆర్థిక సహాయం అందుతుంది. ఇక స్థిరాస్తుల కొనుగోలు విషయంలో దాదాపుగా అనుకూలంగానే ఉంటుంది. పూర్వార్ధం కంటే ఉత్తరార్ధం ఎక్కువగా ఉంటుంది. ఇల్లు కొనాలన్నా కూడా, వాహనాలు కొనాలన్నా కూడా, ఏదైనా స్థలాల మీద ఇన్వెస్ట్ చేయాలన్నా కూడా ఉత్తరార్ధం ఎక్కువగా అనుకూలంగా ఉంటుంది. పూర్వార్ధంలో కొన్ని రకాల చికాకులు, ఆటంకాలు అయితే కలిగే అవకాశం ఉంది. ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి వాటి విషయంలో. ఇక విద్యార్థులకైతే మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. పంచమాధిపతి రవి 9మంలోంచి దశమంలోకి వెళ్తున్నాడు. శత్రుక్షేత్రం ఇది. దశమ స్థానం కొంత అనుకూలమైనా కూడా రవికి శత్రుక్షేత్రమైనటువంటి శని స్థానంలోకి వెళ్తున్నాడు. విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ ఎక్కువ పెట్టాల్సి ఉంటుంది. మీరు ఊహించిన ఫలితాలు రాకపోవచ్చు. అయినప్పటికీ కూడా ఉత్తీర్ణత అయితే పొందుతారు. కానీ మీరు ర్యాంక్ కోసం చూస్తే మామూలు ఉత్తీర్ణత మాత్రమే లభిస్తుంది. కాబట్టి మీరు చేసే శ్రమకు అధికంగా ఎక్కువ రెట్లు శ్రమ పడండి. పూర్వార్ధం కొద్దిగా అనుకూలంగా ఉంటుంది విద్యార్థులకు. ఉత్తరార్ధం మాత్రం కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఉత్తరార్ధం అధిక శ్రమ అనేది పడాల్సిన అవసరం ఎక్కువగా సూచిస్తుంది. అలాగే సంతానపరమైన విషయంలో సంతాన లేమితో ఇబ్బంది పడుతున్న వారు కూడా సంతాన యోగం కలిగే అవకాశం కూడా మనకు ప్రస్తుతం ఈ మాసం అంతా కూడా సూచిస్తుంది. ఇక రుణబాధ కూడా కొద్దిగా ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన యందు, తీర్థయాత్ర యందు, దేవాలయ దర్శనాల యందు కొద్దిగా ధనము వ్యయం చేసే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య సానుకూల దృక్పథం ఉంటుంది. ఒకరి నుంచి ఒకరికి అనుకూలత ఉంటుంది. అయితే పూర్వార్ధం కొద్దిగా కుటుంబ కలహాలు, భార్యాభర్తల మధ్య ఏదో రకమైన వివాదాలు రావడం, చికాకులు కలగడం, కుటుంబంలో కొంత మనస్పర్ధలతో సమయం గడుస్తుంది. ఉత్తరార్ధం మాత్రం ఈ మనస్పర్ధలు తొలగిపోయి కుటుంబంలో ప్రశాంతత, ఒకరి నుంచి ఒకరికి ఒక అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఏ సమస్యనైనా కూడా సులభంగా పరిష్కరించుకుంటారు ఉత్తరార్ధం. పూర్వార్ధం మాత్రం అంటే 15 తర్వాత 15 ముందు పూర్వార్ధం అంటే, 15 తర్వాత ఉత్తరార్ధం అంటే ఆ విషయంలో కొద్దిగా గమనించండి. ఇక ఆరోగ్యపరంగా అష్టమ శుక్ర బుధులు కలయిక ఉంది. ముఖ్యంగా చర్మ సంబంధమైనటువంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కొంత
చెప్పుకోలేనటువంటి అనారోగ్యాలు, సుఖవ్యాధులు అంటారు, అలాంటి అనారోగ్యాలు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. అంగారకుడు కూడా అష్టమాధిపతి రవితో కలుస్తున్నాడు. వైరల్ ఇన్ఫెక్షన్స్, రక్త సంబంధమైన ఇన్ఫెక్షన్స్ కొద్దిగా గోచరిస్తున్నాయి. ఏదైనా పూర్వార్ధం వరకు ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి. ఉత్తరార్ధం 15 తర్వాత ఆరోగ్య సమస్యలు అన్నీ కూడా తగ్గిపోయే అవకాశం మనకు అధికంగా సూచిస్తుంది. ఇక తల్లిదండ్రుల నుంచి కూడా కొంత స్థిరాస్తులు కలిసి వచ్చే అవకాశం అధికంగా సూచిస్తుంది. ముఖ్యంగా తండ్రికి అనారోగ్య సమస్యలు ఉత్తరార్ధంలో ఎక్కువగా సూచిస్తున్నాయి. వారి ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించడం మంచిది. స్థిరాస్తులు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగపరంగా దశమాధిపతి అయినటువంటి శని ఏకాదశంలో ఉన్నాడు. ఉద్యోగపరంగా మంచి అభివృద్ధి కాలంగా చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగాల ప్రయత్నం చేస్తే వస్తాయి. విదేశాల్లో స్థిరపడాలనుకుంటే కూడా కొంత అనుకూలిస్తుంది. అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసినా కూడా వచ్చే అవకాశం అధికంగా ఉంది. దశమస్థ రవి వల్ల కొంత ఒత్తిడి, పై అధికారుల నుంచి ప్రెషర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే స్థానచలనాలు కోరుకునే వారికి, జీతం పెరగాలని కోరుకునే వారికి కూడా అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఖర్చులు కూడా అధికంగానే ఉండే అవకాశం మనకు సూచిస్తుంది. ద్వాదశ రాహు వల్ల అధిక ధన వ్యయం, ఊహించని ధన వ్యయాలైతే ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు కొంత విజయాలైతే దక్కే అవకాశం ఉంది. మంచి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. సినీ రంగాల వారికి ఉత్తరార్ధంలో మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. పూర్వార్ధం కంటే పూర్వార్ధం కొంత మిశ్రమంగా ఉంటుంది. ఉత్తరార్ధం మాత్రం మంచి విజయాలు దక్కే అవకాశం ఉంది. ఇక ద్వాదశ రాహు వల్ల ఊహించని ప్రయాణాలు, దూర ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. ఊహించని ఖర్చులు కూడా వచ్చే అవకాశం, ప్రయాణాల వల్ల వచ్చే ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. ఏదైనా ఊహించని ఏదో సమస్య మిమ్మల్ని వెంటాడే అవకాశం ఉంది. ప్రతి విషయంలో కూడా సంశయం అనేది లేకుండా నిర్ణయాలు తీసుకోండి. ప్రతిదీ కూడా ఆలోచించి ముందడుగు వేయండి. లేదంటే కొన్నిసార్లు ఊహించని ఇబ్బందులు వచ్చే అవకాశం మనకు సూచిస్తుంది. ఆ విషయంలో తగు జాగ్రత్తలు వహించండి. మరి ఈ మేషరాశి వారు ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిష్కారాలు, ఇక్కడ రాహు ద్వాదశంలో ఉన్నాడు కాబట్టి తప్పకుండా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం కానీ, మంగళవారం రోజు మినుములు దానం కానీ ఇవ్వండి. అలాగే శని ఏకాదశంలో ఉన్నాడు, శుభుడు. దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. దత్త దేవాలయ దర్శనం చేసుకోండి. పూర్వార్ధంలో అంటే 15 లోపల లలితాదేవి ఆరాధన, లేదంటే బెబ్బర్లు దానం ఇవ్వండి. ఉత్తరార్ధం అయితే అవసరం లేదు. పూర్వార్ధంలోనే బుధుడు శుక్రుడు ఉన్నారు కాబట్టి ఈ పూర్వార్ధంలో కొంత లలితారాధన చేసుకోండి. ఉత్తరార్ధంలో విష్ణు ఆరాధన చేసుకోండి. విష్ణు దేవాలయ దర్శనం కానీ, విష్ణు సహస్రనామ పారాయణం కానీ చేసుకోండి. ఇలాంటివి చేసుకుంటే కొంతవరకు సమస్యల నుంచి సులభంగా బయటపడతారు. మంచి పరిష్కారాలు అనేటివి దొరుకుతాయి. మరి ఇది మనకు మేషరాశి 2024వ సంవత్సరం జనవరి మాస ఫలితాలు.